అప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయలు మనం ఉల్లిపాయలు అన్నీ కోసుకుని మనం సెట్ చేసేసుకుంటే మనకి ఈజీగా వంట ప్రిపేర్ అయిపోతుందండి. అంటే మనం మగ్గించే లోపల మనం ఇది చేసేసుకోవచ్చు. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు ఈరోజు అయితే నేను దంచలేదు, మిక్సీలోనే వేసేస్తున్నాను. కచ్చాపచ్చాగా దంచేసుకోవచ్చు, కాకపోతే మిక్సీలో కూడా నాకు అలాగే వస్తుందండి, కొంచెం ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నాకు రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల ఇంకా చూడండి నీరు అది వస్తుంది కదా, దొండకాయల్లో నీరు అది మగ్గడానికి కొంచెం టైం పట్టే లోపల నేను కాఫీ కలుపుకుందామని ఇలా గ్లాసులు అయితే తీసేసుకున్నానండి. ఇందులో కొంచెం పాలు వేసుకుని కొంచెం తిక్కుగా కాఫీ కలుపుకుందామని ఇలా వచ్చేసాను. మనకి పెద్ద రిలాక్సేషన్ అంటే కాఫీయే కదండి. ఇప్పుడు పౌడర్ అయితే వేసేసుకుని కొంచెం తిక్కుగా, అంటే నాకు సరిపోతుంది ఒక ప్యాకెట్. కొంచెం పటిక పంచదార అయితే వేసుకుంటున్నాను ఇలాగా. ఇదిగోండి కాఫీ అయితే వేడిగా నాకు రెడీ అయిపోతుంది.